విజ్ఞానం, వినోదం, మానసిక ఉల్లాసం, నైపుణ్యాల అభివృద్ధికి క్రీడలు దోహదం. వేసవి శిక్షణ శిబిరాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. వేసవి సెలవులు వచ్చేసాయి. పిల్లలందరూ కూడా ఇళ్ళ దగ్గరే ఉంటారు. అయితే ఈ వేసవి సెలవుల్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేది పిల్లలందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా, పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒక ప్లాన్ ప్రకారంగా పిల్లల్ని ఈ వేసవి సెలవుల్లో ఉపయోగించుకుంటే వాళ్ళు నైపుణ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వేసవి సెలవులు అనేవి వినోదంగా ఉపయోగపడాలి, విజ్ఞానంగా కూడా ఉపయోగపడాలి. అలా కాకుండా ప్లాన్ ప్రకారంగా కాకుండా ఉంటే పిల్లలు చెడిపోయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కరోనా టైంలో స్కూల్స్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ టైంలో సెల్ ఫోన్లు అనేవి పిల్లలకి ఇవ్వడం మూలంగా ఎక్కువ మంది పిల్లలు చెడిపోవడానికి కూడా అది అవకాశం ఏర్పడింది. అలా కాకుండా ఈ వేసవి సెలవుల్లో వినోదానికి, విజ్ఞానానికి కూడా ఉపయోగించుకోవాలి. అలాగే మంచి మంచి పుస్తకాలు చదువుకోవచ్చు, అలాగే క్రీడలు, మంచి మంచి ఆటలు నేర్చుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా కూడా విజ్ఞానదాయకంగా ఉన్న టూర్లు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మామూలుగా స్కూల్లో ఉన్న టైంలో కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ అంతా కూడా టైం మేనేజ్మెంట్, అంటే ఇంక ఎన్ని గంటలు స్కూళ్ళు ఉంటే అన్ని అంత మంచి పేరు వస్తుందని చెప్పేసి అని నూరు పోసే పద్ధతిలోనూ వాళ్ళకి కనీసం ఫ్రీడమ్ కూడా, ఆటలు ఆడుకోవడానికి ఫ్రీడమ్ కానీ, వాళ్ళ యొక్క అదర్ యాక్టివిటీస్ని బయటికి వెలికి తీసే పద్ధతిలో వాళ్ళు ఉన్న టాలెంట్ని బయటికి తీసి వాళ్ళ ప్రతిభని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండట్లేదు ఈ స్కూల్ టైం కానీ, కాలేజీల టైం కానీ. ఈ రకంగా ఈరోజు ఇప్పుడు వేసవి సెలవులు రావడం మూలంగా అలాంటి ప్రతిభని కూడా కనబరుచుకోవడానికి, వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి ఈ వేసవి సెలవులని పిల్లలందరూ కూడా ఆ రకంగా ఉపయోగించుకోవాలని, మంచి విజ్ఞానాన్ని సాధించాలని, ఆ రకంగా చేస్తే మేధాశక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు వాళ్ళ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఆ రకంగా ఈరోజు బాలల సంఘాలు కూడా ఉన్నాయి. బాలల సంఘాలు ఇక్కడే విశాఖ చిల్డ్రన్స్ క్లబ్ అని చెప్పేసి అని ఉంది. విశాఖ చిల్డ్రన్స్ క్లబ్లో ఆ రకంగా మంచి మంచి యాక్టివిటీస్ పిల్లల్ని, మామూలుగా కాలేజీలు స్కూల్లో ఉన్న టైంలో వాళ్ళకి రొటీన్ లైఫ్ అలవాటు అయిపోతుంది. చదువే చదువు చదువు, ఇంకా మిగతా యాక్టివిటీస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉండట్లేదు. కాబట్టి ఈరోజు విశాఖ చిల్డ్రన్స్ లాంటి క్లబ్ లాంటివి నిర్వహిస్తున్నాము. ఆ పిల్లల యొక్క వాళ్ళ యొక్క క్రీడల్ని బయటకు తీయడానికి, వాళ్ళ ప్రతిభని కనబరచడానికి, వాళ్ళ జనరల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ విజ్ఞానం, వినోదం ఈ రెండు ఇచ్చే విధంగా పిల్లల యొక్క సంఘాలు, విశాఖ చిల్డ్రన్స్ క్లబ్ లాంటి సంఘాలు ఆ రకంగా దోహదం చేస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని కూడా ఉపయోగించుకోవాలి. పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల్ని బయట చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఒక ప్లాన్ ప్రకారంగా పిల్లల్ని తీర్చిదిద్దితే వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నది నా అభిప్రాయం. ఈ వేసవి సెలవులు పిల్లలకి ఉపయోగకరంగా ఉండాలి. క్రీడల మీద ఆకర్షంగా పిల్లలుంటే భవిష్యత్తులోన వాళ్ళ ఒక చదువే కాదు, అన్ని రంగాల్లోని అన్నిటిలోని కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ టైం అంతా వృధా చేసుకోకుండా పిల్లలు చదువు, మరోవైపు నుంచి క్రీడల వైపు, ఆట, పాట అన్నీ ఉంటే పిల్లలకి భవిష్యత్తులోన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన టైంని వృధా చేసుకోకూడదు. టైంని ఉపయోగించుకొని వాళ్ళు ముందుకెళ్ళేలాగా ఉంటే ఇంకా కూడా ఎదుగుదల అనేది ఎంతో ఉంటుంది. ఆ వైపు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం అనేక ప్రాంతాల్లోనూ కూడా సెలవులు ఇచ్చి వదిలేస్తున్నారు పిల్లల్ని. అలా కాకుండా ఇవాళ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు. స్వచ్ఛంద సంస్థలే ఈరోజు ముందుకు వస్తున్నాయి, ఈ పిల్లల మీద దృష్టి పెడుతున్నారు. మేము బిఎన్ఆర్ ఫౌండేషన్గా కూడా కంచరపాలెం ఏరియాలోన ఈ సమ్మర్ క్యాంప్ అనేది పెట్టి వీసీసీ ద్వారాగా పిల్లలకి మంచి తరఫీదు ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ఒక ఇంట్లోనే ఉండిపోకుండా అలాగే బయటను తిరిగి చాలామంది పిల్లలు పాడవుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు అయితే మరీ ఘోరంగా డ్రగ్స్ ఇవి అలవాట్లు పడిపోయి, వాడి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అలా కాకుండా ఈ క్రీడల వైపు ఎప్పుడైతే వాళ్ళని మళ్ళించామో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆలోచించి రేపు రాబోయే కాలంలోని ఈరోజు బాలలే రేపటి పౌరులు, ఆ ఉద్దేశంతోనే అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించాలి, ముందుకు రావాలి.
ఆ రకంగా ఈ వేసవి సెలవులన్నీ కూడా పిల్లలు ఉపయోగించుకునేలాగా మనం ముందు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి. అలా చేసినప్పుడే పేరెంట్స్గా కానీ ఈ సమాజంలో ఉన్న పౌరులుగా కానీ అందరినీ కూడా ఆ రకమైన సహకారం అందించినప్పుడే పిల్లలకి రేపు పొద్దున భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా ఉపయోగకరం అవుతుంది. యూత్ అనేది పక్కతో పట్టకుండా ఉంటుంది. ఈరోజు యూత్ పెడదో పట్టడం వల్ల అనేక రకాలైన ఒడిదుడుకులన్నీ వస్తూ ఉన్నాయి. సమాజంలో కూడా అదొక రకమైన చెప్పుకోలేని కల్చరు, మాట్లాడడానికి కూడా వీల్లేని కల్చరు. కనీసం వాళ్ళ జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి కూడా భయం వేసే రోజులు ఇవి ఉన్నాయి. కనుక ఇలాంటి పరిస్థితుల్లోన చాలా జాగ్రత్తగా పిల్లల్ని మనం మేనేజ్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమ్మర్ క్యాంపు ఉపయోగపడేలాగా పిల్లలకి అందరికీ ఉపయోగపడేలాగా ప్రయత్నం చేయాలి. పేరెంట్స్గా అందరూ కూడా సమాజం కూడా ఆ రకం కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. పిల్లలకి వేసవి సెలవులు వచ్చాయి. విశాఖపట్నానికి సంబంధించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత జీవీఎంసీది. వాళ్ళు ఆడుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, అట్లాగే వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసేదానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉడాకు సంబంధించిన దానిలో చిల్డ్రన్స్ ఎరీనా ఉండేది. అక్కడ ఆటలు, పాటలు, డ్యాన్స్లు ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కింద మారిపోయింది. అట్లాగే సెంట్రల్ పార్క్ ఏదైతుందో సెంట్రల్ పార్క్కి సంబంధించిన దానిలో కూడా ఇప్పుడు లోపలికి అలౌ చేయడానికి, బయట రావడానికి రుసుములు వసూలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వచ్చేటప్పుడు ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తల్లులు, పిల్లలు అట్లాగే అనేక రకమైన స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉండే పద్ధతిలో చేయాలి. ఎందుకంటే ఒకవైపున పిల్లలకు ఉన్నారు, పెయింటింగ్ నేర్పించవచ్చు, ఇంగ్లీషు స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు, లేదనుకుంటే రకరకాలైన ఈవెంట్లు నేర్పించవచ్చు. దాంతోపాటు వాళ్ళ యొక్క నైపుణ్యతను పెంచేదానికి సంబంధించిన దాని అనేక శిక్షణలు ఇవ్వచ్చు. ఇవన్నీ చేయాల్సింది ఎవరంటే ప్రభుత్వం. ఎందుకంటే ఒకవైపున మనందరూ తెలుసు పార్కులు ఎక్కడ లేవు, పిల్లలకి ఆడుకోవడానికి కానీ లేదు రకరకాలైన ప్రతిభని చాటేదానికి కూడా అవకాశం లేదు. ఒకవైపున బీచ్ ఉందంటే ఆ బీచ్కి సంబంధించిన దాంట్లో కూడా విద్యార్థులు వెళ్ళి ఆ రకంగా విజ్ఞానాన్ని పెంపొందించే పద్ధతిలో లేని స్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏ వార్డుకి ఆ వార్డు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రజలందరినీ ఆకట్టుకునే పద్ధతిలో అనేక రకమైన బహుముఖ కార్యక్రమాలు నిర్వహించగలిగితే ఇటువైపున వేసవిలో వచ్చిన డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు, దాంతోపాటు చిన్నపిల్లలు, తల్లులు వీళ్ళందరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే అందరికీ ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగించే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి వెంటనే జీవీఎంసీ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎవరైతే పిల్లలు ఉన్నారో, పెద్దలు ఉన్నారో వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. వేసవికాలం వచ్చేసింది. పిల్లలు, విద్యార్థులకి సెలవులు కొంతమంది ప్రకటించారు, ఇంకొంతమంది ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేసవి ఏ విధంగా పిల్లలు గడపాలి అనే విషయం మీద ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు పిల్లలు, విద్యార్థులు సెలవుల్లో నాన్నమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు కుటుంబంతా ఒక దగ్గర ఉండి ఆడుతూ పాడుతూ కాలం గడిపే పరిస్థితి అనేది ఉండేది. స్వేచ్ఛగా గ్రామాల్లో తిరిగి, పట్టణాల్లో తిరిగి, వీధుల్లో తిరిగి ఆ విధంగా తమ ఆనందాన్ని వెలుబుచ్చుకునే పరిస్థితి అనేది ఉండేది. కానీ ఈరోజు మారినటువంటి ప్రపంచీకరణ పరిస్థితిలో నాన్నమ్మలు, తాతయ్యలు ఒక దగ్గర, అమ్మమ్మలు, తాతయ్యలు ఒక దగ్గర, నాన్న, తండ్రి ఒక దగ్గర, కొందరైతే నాన్న చోట, అమ్మ చోట వాళ్ళ ఉపాధి కోసం, కొంతమంది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇతర జిల్లాలు, ఇంకా స్వగ్రామాలు ఉండే పరిస్థితి ఈరోజు లేదు. ఈ నేపథ్యంలో పిల్లల తాలూకా వ్యక్తిగత అభివృద్ధి కోసం వాళ్ళ ఉల్లాసాలని, వాళ్ళ ఉత్సాహాలని స్వేచ్ఛగా అనుభవించేటువంటి పరిస్థితి ఈరోజు పిల్లలకి, విద్యార్థులకు లేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఈ పోటీ విద్యలో, ప్రత్యేక ప్రైవేట్ విద్యలో ఇంకా చదువు తప్ప ఆటలు కానీ, పాటలు కానీ, క్రీడలు కానీ, ఇతరత్ర అంశాలు, విద్యా సంస్థలు కూడా ఈరోజు కనుమరుగైపోయాయి. ఏదో ప్రత్యేకంగా ఫాదర్స్ మీటింగ్ అను ప్రత్యేక సంస్థలు ఒకసారి 2 సార్లు అకేషన్స్ నిర్వహిస్తే ప్రతిరోజు చదువులో భాగంగా క్రీడలు, మానసిక ఉల్లాసానికి
క్రీడలు అనే పరిస్థితి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా లేని పరిస్థితి మనకు దాపురించింది. ప్రభుత్వ విద్యలో ఉన్నా కానీ అది రోజు రోజుకి ప్రభుత్వ విద్య అన్నది పేదలకి సామాన్య దూరం అయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటు నేపథ్యంలో ఉన్నటువంటి ఈ కొద్దిపాటి సమయాన్ని కూడా ఏ విధంగా ఉపయోగించాలి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పిల్లలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వం ఏ విధంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ఏ విధంగా దీని బాధ్యత నిర్వర్తించాలనేది కూడా కీలకమైనటువంటి అంశం. అసలు ఈ మొత్తం ఈ వేసవి కాలంలో ప్రభుత్వం ఎందుకని వ్యాస శిబిరాలు ఏర్పాటు చేయకూడదు? కొన్ని నిధులు కేటాయించి సిబ్బంది ద్వారా కొన్ని పిక్నిక్స్ నిర్వహించడం కానివ్వండి, ఇతర వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళ వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడేటువంటి అంశాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టకూడదు. ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాలి, ప్రభుత్వం కూడా బాధ్యత అనేది ఉంటుంది. ఆ పరిస్థితి లేదు. ఇక పిల్లలకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే బాలల సంఘాలు, విద్యా సంఘాలు, యువజన సంఘాలు ఈ కాలంలో కొంత చొరవ తీసుకొని వీళ్ళందరినీ పిల్లలందరినీ ఒక చోట చేర్చి ఈ తల్లిదండ్రులందరూ కలిపి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉపాధి కలగకపోతే ప్రధానంగా సామాన్య పేద కుటుంబాల్లో వాళ్ళ పిల్లలతో కలిపి పిక్నిక్స్కి వెళ్ళడం, పిల్లలు కలిపి విహారయాత్రలకు వెళ్ళడం చెప్పేది కనుమరుగైపోయింది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూలి పనులు పోతే కానీ, ఉపాధి కోసం వెళ్తే కానీ కుటుంబాలు గడపే పరిస్థితి. కాబట్టి పిల్లలతో గడిపే పరిస్థితి లేదు. అందుకని ఇటువంటి నేపథ్యంలో బాలల సంఘాలు, విద్యా సంఘాలు, యువ సంఘాలు కొంత చొరవ తీసుకొని వేసవి శిబిరాలు నిర్వహించడం, పిక్నిక్స్ నిర్వహించడం, అలాగే వీళ్ళలో టాలెంట్స్ని బయటకు తీసే దానికోసం కొన్ని ప్రత్యేక కాంపిటేటివ్ కార్యక్రమాలు నిర్వహించడం, వ్యక్తిగతంగా వికాసం పెంచే మీద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి. అటువంటి వాటికి తల్లిదండ్రులు ప్రోత్సహించడం కూడా మంచి విషయం. అలాగే తమ ప్రాంతంలో పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళు ఈ వేసవి గడిపే విధంగా అటువంటి వాతావరణం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఆ వాతావరణం కూడా ఈరోజు చాలా ప్రాంతాలు లేదు. పార్కులు కనుమరుగవుతున్నాయి. గతంలో పార్కులు ఉండేవి. పార్కులో బ్రహ్మాండంగా పిల్లలు ఆడుకుంటే రకరకాల నచ్చిన ఆటలు ఆడుకునేవాళ్ళు. ఆ ఆటలు ఆడుకునే పరిస్థితి కూడా ఈరోజు పట్టణాల్లో లేని పరిస్థితి. పార్కులన్నీ ఈరోజు ప్రైవేట్ పరం అయిపోయాయి. స్వేచ్ఛగా పిల్లలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆటలాడుకునే పరిస్థితి లేదు. ఏరియాలో అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. పార్కులు లేనటువంటి పరిస్థితి, గ్రౌండ్లో లేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడిపోయింది. ఆ విధంగా పట్టణాల్లో మరింత దారుణమైన పరిస్థితి అనేది ఈరోజు పిల్లలకి ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంఘాలు, బాలల సంఘాలు ఇటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి తల్లిదండ్రులు ప్రోత్సహించడం ద్వారా, వాటికి పంపించడం ద్వారా వాళ్ళు ఉన్నటువంటి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టడం మంచిదని చెప్పినది భావిస్తున్నటువంటి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం కూడా సీరియస్గా దీనికి ఆలోచించాలి. ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి. వేసవికాలంలో పిల్లల తాలూకా వాళ్ళ మానసిక వికాసానికి ఉపయోగపడేటువంటి కార్యాచరణ ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆలోచించే అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళు ఆటల పోటీలు క్రియేట్ చేయడం, పాటల పోటీలు నిర్వహించడం, ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఉపయోగపడుతుంది. అటువంటి ఆలోచన తీసుకుని ప్రభుత్వం ఆలోచిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో పిల్లలకి ఎంత ఉపయోగపడుతుందని చెప్పినది భావిస్తున్నాం. అలాగే పిల్లలు తల్లిదండ్రులతో పాటు వాళ్ళ జీవితం స్వేచ్ఛగా జరిగేదానికోసం ఉపయోగపడే విధంగా ఉపాధిని కూడా పెంచే విధంగా చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టడం అవసరం. ఉపాధి పెరిగితే చదువుకున్నట్టు వాళ్ళు కానివ్వండి, చదువు లేనటువంటి వాళ్ళు కానివ్వండి, చదువు ఎక్కున్నట్టు వాళ్ళు కానివ్వండి, స్థానికంగా ఉపాధి వాళ్ళ నివాసం ఉన్న దగ్గరే ఉపాధి వచ్చే అవకాశం ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులతో పాటు వాళ్ళు ఉంటారు, పిల్లల వాళ్ళతో పాటు ఉంటారు, ఉపాధి అక్కడే ఉంటుంది. ఆ విధంగా మరింత బాగా పిల్లలు తమ టాలెంట్స్ని బయటకు తీసి ఆరోగ్యకరమైనటువంటి భారత పౌరులుగా మంచి టాలెంటెడ్ పర్సన్స్గా అభివృద్ధి కావడం కోసం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు డ్యూటీలు వెళ్ళినా కానీ, ఉపాధికి వెళ్ళినా సరే, మామూలు నాన్నమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళ కథలు కానివ్వండి, వాళ్ళ అనుభవాల రూపంలో కానివ్వండి, ఆ పిల్లలు పెంచే పద్ధతి వేరుగా ఉంటుంది. ఆ పిల్లలు పెరిగే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. పెంచే పద్ధతి వేరుగా ఉంటుంది, పెరిగే పద్ధతి వేరుగా ఉంటుంది. అయితే మళ్ళీ ఇటువంటి పరిస్థితి రావాలని చెప్పినంటే స్థానికంగా ఉపాధి పెంచేటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ప్రైవేట్ విద్య బదులు ప్రభుత్వ విద్యకే కావాల్సినటువంటి నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను బాగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంటుంది. దానిలో టీచర్స్ని, సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. దానికి అవసరమైనటువంటి క్రీడా మైదానాలను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రీడలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా బాలలు భారత పౌరులు తథ్యం అవుతుంది. అలా కాకుండా ఉంటే ఈ సరళీకరణ విధానాల పద్ధతులే కొనసాగించే పరిస్థితి మాత్రం రాబోయే కాలంలో పిల్లలు మరింత ఈ మానసిక ఉల్లాసానికి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు పిల్లలు, ఇప్పుడు మనం చూస్తున్నాం, పిల్లలు మార్కులు సరిగా రాకపోతే ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే పాస్ పోతే ఆత్మహత్య చేసుకోవడం, పాస్ పోతుందేమని చెప్పి ఆందోళనతో ఆత్మహత్య చేసుకోవడం, కొన్ని గంజాయి ఇట్లాంటి చెడు వ్యసనాలకి బానిసలు కావడం, డ్రగ్స్కి బానిసలు కావడం, ఇవన్నీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం గ్రామాల్లోనూ, పేటల్లోనూ, కుటుంబాల్లో లేనటువంటి పరిస్థితిలో పిల్లలు రకరకాల తప్పుడు భావాల వైపు పోయేటువంటి పరిస్థితికి ఈ వ్యవస్థ మార్గం చూపిస్తూ ఉంది. ఈ వ్యవస్థనే సక్రమ మార్గం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చేపట్టాలని చెప్పినది మేము భావిస్తున్నాం. విజ్ఞానం, వినోదం, మానసిక ఉల్లాసం, నైపుణ్యాల అభివృద్ధికి క్రీడలు దోహదం.
వేసవి శిక్షణ శిబిరాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విజ్ఞానం, వినోదం, మానసిక ఉల్లాసం, నైపుణ్యాల అభివృద్ధికి క్రీడలు దోహదం. వేసవి శిక్షణ శిబిరాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు రమాప్రభ. నేను వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఫౌండర్ని. గత 12 సంవత్సరములుగా వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ విశాఖపట్నంలో బాలల కోసం కృషి చేస్తుంది. అయితే ముఖ్యంగా పిల్లలు అనగానే వేసవి సెలవులకి పిల్లలకి ఒక అనుబంధం ఉంటుంది. సంవత్సరం పొడుగునా చదివిన పిల్లలకి వేసవి అనేది ఒక ఆట విడుపు కావాలి. ఆట విడుపులోనే పిల్లల యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ ఉంటాయి. వేసవి సెలవుల్లో పిల్లలు వాళ్ళకి నచ్చింది చేసే స్వేచ్ఛ ఉండాలి. అలాగే గతంలో అమ్మమ్మ, నాన్నమ్మ ఊర్లు వెళ్ళి అక్కడ పంట పొలాల్లోని కానీ లేకపోతే కాలువల్లో కానీ చెట్లు ఎక్కడం, అలాగే పల్లెటూరులో ఉండే ఒక అనుబంధం ఉండేది పూర్వం పిల్లలకి. ఇప్పుడైతే అది దాదాపుగా లేకుండా పోయింది. అందుకని చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఒక రకంగా ఆందోళన చెందుతున్నారు. స్కూల్ ఉన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు వేసవి సెలవులు వచ్చినప్పుడు వీళ్ళు మొబైల్ నుంచి వీళ్ళని దూరంగా ఎలా ఉంచాలి, లేకపోతే టీవీ నుంచి ఎలా దూరంగా ఉంచాలి, లేకపోతే వీళ్ళు ఏమవుతారు అనేది అనేక మంది తల్లిదండ్రుల్లో ఒక రకమైన భయం ఉంది. అందుకని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చిల్డ్రన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నాము. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ ఒక 15 రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ఉండే పిల్లలు, అంటే ఒకే ప్రాంతంలో ఉండే పిల్లలందరూ కలిసి ఒక చోట ఈ సమ్మర్ క్యాంప్ని వాళ్ళు నిర్వహించుకుంటారు. ఇది ప్రధానంగా పిల్లల మధ్య ఒక స్నేహాన్ని ఏర్పాటు చేయడానికి, అలాగే పిల్లలు పక్కపక్కన ఉన్నా కూడా, ఉదాహరణకు అపార్ట్మెంట్లో కానీ ఒక రెసిడెన్షియల్ ఏరియాస్లో పక్కపక్కన ఉన్నా కూడా పేర్లు వాళ్ళకి తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియదు, ఒకరి గురించి ఒకరికి కూడా తెలియదు. అందుకని ఈ సమ్మర్ క్యాంపులు అదే ప్రాంతంలో ఉండే పిల్లలందరి మధ్య కూడా ఒక స్నేహాన్ని ఏర్పాటు చేయటం, వాళ్ళకి బాల్య స్నేహితులను అందించే ఒక వేదికగా కూడా ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరం ఈ వేసవిలో సమ్మర్ క్యాంపుల్లో మేము తీసుకున్న అంశాలు ఏంటంటే, ముఖ్యంగా పిల్లల మధ్య ఒక ఫ్రెండ్షిప్ నెట్వర్క్ క్రియేట్ చేయటం, దాంతోపాటుగా పిల్లలకి పూర్వం కథలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు చెబితే వినేవాళ్ళు ఉండేవాళ్ళు. అది ఇప్పుడు లేకపోవడంతో పిల్లల ఇమాజినేషన్కి ఒక పెద్ద ఆటంకంగా మారింది. అలాగే వాళ్ళ క్రియేటివిటీ కూడా, పిల్లలు ఏదైనా ఒకటి ఇస్తే అల్లుకుని పోతూ ఉంటారు. ఆ అల్లుకుని పోయే తత్వానికి ఒక పెద్ద బ్రేక్ పడింది. కాబట్టి పిల్లలు కథలు చెప్పటం, కథలు చదివించటం, కథలు రాయించటం ఇందులో ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది. దాంతోపాటుగా చిన్న చిన్న పుస్తకాలు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆందోళన చెందుతుంది ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. స్క్రీన్కి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈవెన్ చదువు కూడా కొన్ని ట్యాబ్స్లో అవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్ చదువు అవ్వచ్చు, ఇలా అనేక రకాలుగా చూసుకుంటే పిల్లలు పుస్తకాలు చదవటం అనే అలవాటు దాదాపుగా కనుమరుగైపోతుంది. కాబట్టి పుస్తకం నుంచి ఒక పుస్తకంని పూర్తిగా చదవడం ద్వారా పొందే జ్ఞానం కానీ, పొందే అనుభూతి కానీ ఏ ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు పొందలేరు. అందుకని ఈ క్యాంపుల్లో పిల్లలకి చిన్న చిన్న పుస్తకాలు, కథల పుస్తకాలు, చిన్న చిన్న సైన్స్కి సంబంధించిన, విశ్వానికి సంబంధించిన, భూమికి సంబంధించిన ఇటువంటి పుస్తకాలు ఇచ్చి వాళ్ళు చదవటం, అలాగే మిగిలిన వాళ్ళు ఏం చదివారో వాళ్ళకి ఏం అర్థమైందో కూడా మిగిలిన తన స్నేహితులతో పంచుకోవటం, ఇటువంటివి రెండో కార్యక్రమంగా మేము చేస్తున్నాం. మూడోది ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ మంది ఆందోళన చెందుతుంది ఏంటంటే పిల్లలు ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు. ఈవెన్ ఒకే ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఒక చోట ఉంటే పిల్లలు రూముల్లో కూర్చొని మొబైల్తో ఉంటున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల, లేకపోతే ఏం చూస్తున్నారు అనేది ధైర్యంగా వెళ్ళి అడిగే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఒంటరితనం
ఈ అలవాటైన వాళ్ళు రేపు సమాజంలో ఎదురైన ఏ సమస్యనైనా ఎదుర్కోవటానికి కూడా వాళ్ళకి శక్తి ఉండట్లేదు. మానసికంగా కూడా వాళ్ళు బలహీనంగా ఉంటున్నారు. అందుకని పిల్లల్లో గతంలో అయితే కనుక ఆటలు చాలా ఎక్కువ ఉండేవి. ఆటలు అనేవి పిల్లల్ని రాటుదేలుస్తాయి. వాళ్ళ యొక్క 10 మందిలో కలవటం అనేది నేర్చుకుంటారు. 10 మందితో కలిసినప్పుడు తను ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది కూడా సహజ సిద్ధంగా నేర్చుకుంటారు. దాంతోపాటు శారీరక దారుఢ్యం పెరుగుతుంది. దానికి అవసరమైనట్టుగా ఆహార వినియోగం కూడా, ఆహారం తీసుకునే పద్ధతి కూడా పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది బలహీనంగా ఉన్నారు. 1 కిలోమీటర్ కూడా పరిగెత్తలేరు, 1/2 కిలోమీటర్ కూడా గట్టిగా పరిగెత్తే పరిస్థితి లేదు. అందుకని ఈ పిల్లల్లో ఏదైతే బాల్యంలో సమిష్టిగా ఆటలాడుకునే విధానం ఉందో అది దానికి దూరం అయిపోవడంతో మేము ఈ క్యాంపుల్లో పిల్లలందరూ కూడా సమిష్టిగా ఆడుకునే కొన్ని ఆటలు, టీమ్ గేమ్స్, అలాగే పూర్వం నుంచి ఆడుకునే ఆటలు ఇవన్నీ కూడా పరిచయం చేసి వాళ్ళంతటి వాళ్ళు స్నేహంగా మిగిలిన వాళ్ళతో కలిసిపోయే విధంగా గేమ్స్, అవి టీమ్ గేమ్స్ ప్రధానంగా వాటి మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే పిల్లలకి అత్యంత ఇష్టమైన ఆటలతో పాటు బొమ్మలు తయారు చేయటం, క్రాఫ్ట్ ఐటమ్స్ ఇటువంటివి, వాటికి ఇప్పటికే వర్క్షాపులు నిర్వహించి ఈ బొమ్మలు తయారు చేసేదానికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా ఓరిగామి, రంగురంగుల బొమ్మలతో, పేపర్లతో బొమ్మలు తయారు చేయటం, ఈ తయారు చేసే క్రమంలోనే వాళ్ళు అనేక రకాలు అంటే హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ఏది కూడా గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, కానీ చేతితో తయారు చేయటం, దానికి ఒక రూపం ఇవ్వటం, ఆ వచ్చిన రూపాన్ని చూసి వాళ్ళు పొందే సంతృప్తి కానీ, వాళ్ళలో కలిగే మానసికమైన ఆనందం కానీ ఇంక ఇతరత్ర వాటి ద్వారా రాదు. అందుకని క్రాఫ్ట్ ఐటమ్స్ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాం. దీంతో పాటుగా డ్రాయింగ్, ఒక చిన్న చంటి పిల్లకు కూడా పెన్ ఇస్తే ఏదో గీత గీస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఏంటంటే ఆ క్రియేటివిటీ ఉంటుంది. ఆ క్రియేటివిటీకి కాస్త పదును పెట్టి ఒకటి వాళ్ళకి నచ్చిన బొమ్మలు వేయటం, ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి చిన్న చిన్న థీమ్స్, అంటే ఈ వేసవి నువ్వు ఎలా గడపాలనుకుంటున్నావు ఒక బొమ్మ రూపంలో చూపించు, లేకపోతే నువ్వే ఒక శాస్త్రవేత్త అయితే ఏం చేస్తావు, లేకపోతే నువ్వే ఒక ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి ఎటువంటి చేయాలనుకుంటున్నావు అని బొమ్మల రూపంలో కూడా మనం పర్యావరణం గురించి వీటి గురించి కూడా అడగడం జరుగుతుంది. ఇది పిల్లల్లో ఒక థింకింగ్ కెపాసిటీని పెంచుతుంది. ఒక మూస పద్ధతిలో కాకుండా ఒక ఇన్నోవేటివ్గా, డిఫరెంట్గా ఆలోచించే తత్వాన్ని కూడా పెంచుతుంది. దీంతో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకి ప్రకృతి అంటే ఇష్టం, మొక్కలంటే ఇష్టం, పువ్వులంటే ఇష్టం, జంతువులంటే ఇష్టం, పక్షులు, ఇలా ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు ఇష్టపడతారు. కానీ వాళ్ళ చుట్టూ ఇప్పుడు ఈ మనం ముఖ్యంగా విశాఖపట్నం లాంటి చోట్ల జంగిల్, కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగానైనా ఒక పార్కులకు తీసుకెళ్ళటం, లేకపోతే ఒక జూకి తీసుకెళ్ళటం, లేకపోతే మన పక్కల ఉన్న ప్రదేశాల్లో వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ప్రకృతి నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం అబ్జర్వ్ చేశారు, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల సీతాకోక చిలుకలు అబ్జర్వ్ చేశారు, ఇటువంటి విషయాలపైన వాళ్ళని చూపించటం, దానికి ఎక్స్పోజ్ చేయటం, ప్రకృతిలో వాళ్ళు ఎలా మమేకమవుతారు. ఎందుకంటే సహజంగానే ప్రకృతి అనేది అందరికీ అన్నీ నేర్పిస్తుంది. అందులోనూ పిల్లలకి అందరికంటే చాలా ఎక్కువ విషయాలు పిల్లలు ప్రకృతి నుంచి ఇష్టపడతారు. కాబట్టి ఇది ఒక ప్రకృతి పరిరక్షణలో భాగంతో పాటు పిల్లల్లో ఒక క్రియేటివిటీని తీసుకొచ్చే ఉద్దేశంతో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. దీంతో పాటుగా మేము ముఖ్యంగా పిల్లలు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి కూడా రాబట్టాలి. ఇది ఈ సమ్మర్ క్యాంప్లో ముఖ్యమైన అంశం. కథలు వాళ్ళు రోజు చదివి వాళ్ళ అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, లేకపోతే అమ్మ దగ్గర కనుక్కొని ఇక్కడ చెప్పాలి. అలాగే వాళ్ళ అంతటి వాళ్ళు సొంతంగా ఒక కథ రాసే విధంగా కూడా ప్రోత్సహిస్తాం. దీంతో పాటుగా మన పూర్వకాలంలో కొన్ని ఆటలు ఉండేవి, అవేమి ఖర్చుతో కూడుకున్నవి కాదు, దానికేం మనం కొనాల్సిన అవసరం లేదు, కానీ అవి చాలా కట్టి పడేస్తాయి పిల్లల్ని. అందులో కూడా కొంత చాలా ఆనందంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి పాతకాలం ఆటలన్నీ కూడా పిల్లలకు మళ్ళీ పరిచయం చేయటం ఈ సమ్మర్ క్యాంప్లో ఉంటుంది. వీటితో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో అనేక మూఢ విశ్వాసాలు ఈరోజు పెరిగిపోతూ ఉన్నాయి, అశాస్త్రీయ భావాలు పెరిగిపోతున్నాయి. పిల్లలకి భూమి పెద్దదా సూర్యుడు పెద్దదా అంటే వాళ్ళు భూమే పెద్దదని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అసలు సూర్యుడికి, చంద్రుడికి, భూమికి సంబంధం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు.
అలాగే ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే విశ్వంలో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. మనం ఈరోజు 5G వరకు వాడుతున్నామంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంతగా ఈరోజు అభివృద్ధి చెందింది. ఇటువంటి సమయంలో కూడా పిల్లలు అశాస్త్రీయ భావాలకి ఈరోజు లోనవుతున్నారు. అది కుటుంబం అవ్వచ్చు, లేదా సమాజం అవ్వచ్చు, లేదా పాఠశాలలో జరిగే విద్య అవ్వచ్చు. అందుకని మేము ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతిరోజు కూడా పిల్లలకి ఒక ప్రశ్న, ఎందుకు, ఏమిటి, ఎలా అనే దాన్ని ఇస్తూ ఆ ప్రశ్నకి వాళ్ళ సమాధానం తెలిస్తే అక్కడే చెప్తారు, లేదా కనుక్కొని వచ్చి నెక్స్ట్ డే చెప్పే విధంగా ఇటువంటి చిన్న చిన్న సైన్స్ అంశాలు. అంటే ఈ ప్రకృతే చాలా అనేక పెద్ద సైన్స్ ప్రకృతి, అందులో అనేక రహస్యాలు కూడా ఉన్నాయి. అవేవి తెలియకుండానే ఈ జనరేషను దాన్ని ఆనందించకుండా, దాన్ని తెలుసుకోకుండా ఉన్నారు. కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతిరోజు ఒక ప్రశ్న ఉంటుంది. అలా 15 రోజులు 15 రకాల ప్రశ్నలు. దీంతో పాటుగా అంకెలతో ఆటలు, అలాగే అంకెలతో బొమ్మలు వేయటం, అలాగే గుడ్ హ్యాండ్ రైటింగ్, అలాగే ఒక బొమ్మ ఇచ్చి దానికి కథ రాయటం. దీంతో పాటుగా వాళ్ళకి ఇష్టమైన అంశాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి పిల్లలకి ఆటలు, డ్రాయింగ్, వీటితో పాటు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ వేస్తారు, వాళ్ళకి అవకాశం దొరకాలి. కాబట్టి ఈ సమ్మర్ క్యాంపులనే ఒక రకంగా చెప్పాలంటే బాల్యంలో పిల్లలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళు కోరుకున్న అన్ని అంశాలకి ఇది ఒక వేదికగా ఉంటుంది. ఈ వేదిక ద్వారానే వాళ్ళకి నచ్చిన అంశాలు ప్రదర్శిస్తారు, నచ్చిన అంశాలు చేస్తారు, అలాగే వాళ్ళకి తెలియని కొత్త అంశాలు నేర్చుకుంటారు. ఈ రకంగా ఈ సమ్మర్ క్యాంపులన్నీ కూడా అన్ని చోట్ల, ఉదాహరణకి విశాఖపట్నంలో 100 చోట్ల ఇటువంటి సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా చిల్డ్రన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఇటువంటి సమ్మర్ క్యాంపులు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. అందుకని ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా ఈ సమ్మర్ని పిల్లల కోసం వాళ్ళు స్వేచ్ఛగా ఆటలాడుకునేదానికి, స్వేచ్ఛగా ఆలోచించేదానికి, స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చినవి చేసేదానికోసం వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. మీ దగ్గరగా జరుగుతున్న సమ్మర్ క్యాంపులకు పంపించండి. మీరు కూడా వాళ్ళకి క్యాంపులు నిర్వహిస్తున్న ఎవరైతే చిల్డ్రన్స్ క్లబ్స్ ఆర్గనైజర్లు, వాలంటీర్స్ ఉంటారో వాళ్ళకి మీరు సహకరించండి. పిల్లలకి స్నాక్స్ ప్రొవైడ్ చేయండి. మీ ప్రాంతంలో రీసోర్స్ పర్సన్స్ ఉంటే వాళ్ళని దానికి అటాచ్ చేయండి. ఆ రకంగా మన పిల్లల కోసం మన ప్రాంతంలో ఇటువంటి సమ్మర్ క్యాంపులు ఒక రకంగా పక్కా లోకల్గా మనం ఈ సమ్మర్ క్యాంపుల్ని నిర్వహించుకుందాం. ఇవి విజ్ఞానంతో పాటు పిల్లలకి వినోదాన్ని, వికాసాన్ని కూడా అందిస్తాయి. ఆ రకంగా మన పిల్లల కోసం మనమందరం కలిసి ఈ సంవత్సరం జరిగే సమ్మర్ క్యాంపుల్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. విజ్ఞానం, వినోదం, మానసిక ఉల్లాసం, నైపుణ్యాల అభివృద్ధికి క్రీడలు దోహదం. వేసవి శిక్షణ శిబిరాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.